నంద్యాలలో ఘనంగా కె. శేఖర్ టైలర్స్ టౌన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో వరల్డ్ టైలర్స్ డే. సిపిఐ పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం. మార్చి 2వ తేదీ నుండి మదీనా మసీదులో షహరీ భోజన కార్యక్రమం. స్థానిక పట్టణంలో ఉచితంగా కోడిగుడ్లపై అవగాహన, చికెన్ ఫ్రైలు, పకోడాలు, గుడ్లు ఉచితంగా ప్రజలకు పంపిణీ. చిన్నారులు భవిష్యత్లో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలి. మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బేతంచెర్ల పట్టణంలో నగర పంచాయతీ వార్డ్ కౌన్సిలర్ సమావేశం. ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహణ, తనిఖీలపై డిఎం&హెచ్ఓ నిర్లక్ష్యమా? డిఎం&హెచ్ఓపై చర్యలేవి? తల్లికి వందనం ద్వారా 15,000 రూపాయలు తో పాటు కుటుంబంలో ఉన్న పిల్లలు అందరికీ 12వ తరగతి వరకు. ఉద్యోగ ఉపాధ్యాయులను నిరాశపర్చిన బడ్జెట్. పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి. నిర్వహించిన సైన్స్ కార్నివల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై సైన్స్ కార్నివల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ నలంద పాఠశాలలతో తమకు 30 సంవత్సరాల అనుబంధం ఉంది అని అన్నారు. ఎంతో మంది పేద విద్యార్థులకు వ్యవస్థాపకులు సత్యప్రకాష్ సహాయం చేశారని తెలియజేశారు. అలాగే ఈ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారు అని తెలియజేశారు. సైన్స్ ఫెస్ట్ లో విద్యార్థులు వివిధ విజ్ఞాన శాస్త్ర ప్రాజెక్టులను రూపొందించి వాటి ప్రాముఖ్యతను స్వయంగా వివరించడం ఎంతో అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి పాఠశాలలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం సైన్స్ ఫెయిర్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థుల విజేతలకు బహుమతులను అందజేస్తూ ఈ చిన్నారులు శాస్త్ర పరిశోధనల పట్ల ఆసక్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ వ్యవస్థాపకులు ఏ సత్యప్రకాష్, కరెస్పాండెంట్ ఏ ఉత్తేజ్ కుమార్, సురేఖ, పాఠశాల డైరెక్టర్ ఏ ఉదయ్ కుమార్ మరియు వికాస స్కూల్ కరెస్పాండెంట్ షాహిం షా వలీ, సాయివాణి స్కూల్ కరెస్పాండెంట్ హుసేన్ బాషా, నేషనల్ స్కూల్ ఖాజా హుసేన్, సన్ రైజర్స్ స్కూల్ కరెస్పాండెంట్ ప్రవీణ్, అభ్యుదయ స్కూల్ కరెస్పాండెంట్స్ హుసేన్ వాలీ, రవి మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చేసిన రాజగోపాల్ రెడ్డి గారు ప్రకటన చేశారు. మీరు చూస్తున్నాను సార్.
ఉత్తేజనా పిల్లలకు మైక్ ఇవ్వకూడదు. నేను ఎందుకు వేసినా గోపాలన్న నాకు వేసినాడే చెప్పు. Nalanda International High School. These are all shapes. In geometry, a shape celebrated as a form of an object or its outline or the boundaries or outer limits. Everything using the colors along the physical class in my name is Shiva. I am studying at Nalanda International High School. I am excited to present నా ఉత్తేజనా planning of 2000 matches. My school name is This is called stigma. This is called style. This is called ovary. This is called ovary. This is called anther, and this is called fillet. In Datura flower has. Good morning, sir. My name is G. Vishwali. He is my partner. I am 8th class student. Today my project is wastewater treatment. This is wastewater treatment. Wastewater factory can reduce wastewater. We can provide a step by step. The wastewater can be purified and filtered. After the wastewater, we can use purified water for homes and factories. Thank you. అందరికీ నా నమస్తమాంజలు. అలాగే ఈరోజు విలియం ఎలియాస్ ఓవే అనే వ్యక్తి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు టైలర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఈ విలియమ్స్ ఎలియాస్ అనే వ్యక్తి అమెరికన్ దేశస్థుడు. అతను ఈ కుట్టుమిషన్ యంత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ కుట్టుమిషన్ యంత్రాన్ని 1846లో ఈ లాక్ స్టిక్ యంత్రాన్ని కనిపెట్టి అతను పేటెంట్ రైట్స్ని పొందడం జరిగింది. అది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానివల్ల మన వాళ్ళు ఈ మిషన్లన్నీ వాడి వాళ్ళ బ్రతుకు తెరువు కోసం ఇవంతా దర్జీలుగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. దర్జీ అంటే ఒక వ్యక్తికి షర్టు కుట్టడం, ఆ దర్జీలు కుట్టిన షర్టును వేసుకొని మనం దర్జాగా బజార్లో తిరుగుతుంటాం. కానీ దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది.
కొంతమంది చాలా నైపుణ్యత గల వ్యక్తులు కూడా ఉన్నారు టైలర్స్లో. ఎలాగంటే మనిషి యొక్క హైటు సైజు ఇవన్నీ చూసి కళ్ళతో చూసి కొలత లేకుండా కుట్టే వాళ్ళు ఉన్నారు చాలామంది. అంత ఎక్సలెన్సీ ఉంది వీళ్ళ దగ్గర. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా కూడా టైలర్స్ ఎంబ్రాయిడరీ వర్క్స్, కుందన్ వర్క్స్, అలాగే ఇంకా లేటెస్ట్గా ఈ కంప్యూటర్ సిస్టమ్స్ కూడా వచ్చి సిస్టంలో ఫీడ్ చేస్తే ఆటోమేటిక్గా అది లేడీస్కి తెలిసి ఉంటుంది. కంప్యూటర్ సిస్టంలో ఫీడ్ చేస్తే ఎంబ్రాయిడరీ వర్క్స్, ఈ కుందన్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి ఇది దినదినానికి అభివృద్ధి చెందుతూ ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ రెడీమేడ్ షాపులు రావడం వలన దర్జీల వీళ్ళ టైలర్స్కి అందరికీ కూడా ఈ షర్ట్లను కుట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ గిరాకీలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రెడీమేడ్ షాపులు ఉన్నా కూడా మనం ఇక్కడ స్థానికులంతా కూడా మన ఇక్కడ సంబంధించిన టైలర్స్కు మనం బట్టలు ఇస్తే వాళ్ళు కుర్చి వాళ్ళకి జీవనాధారంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నంద్యాల కూడా మంచి టైలర్స్ ఉన్నారు. గతంలో కూడా నేను చిన్నప్పటి నుంచి చూశాను. చాలామంది టైలర్స్ మున్సిపల్ హై స్కూల్ రోడ్లో చాలామంది టైలర్స్ ఉన్నారు. నంద్యాల టౌన్లో పార్క్ రోడ్లో కూడా టైలర్స్ ఉండేవాళ్ళు. కాబట్టి మంచి టైలర్స్ ఉన్నారు ఇక్కడ. కాబట్టి టైలర్స్ దినోత్సవం కాబట్టి విలియం గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని టైలర్స్ డే చేసినందుకు టైలర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే అలాగే ఇప్పుడు అధ్యక్షులు మాట్లాడుతూ వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలా అది ఇదని చెప్పారు. అది మంత్రివారి దృష్టికి ఫయాజ్ గారిని తీసుకెళ్ళమని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ కుట్టు మిషన్ల వలన టైలర్స్ ఎక్కువ చూపు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఆ మిషన్కి వెళ్ళి కుట్టేటప్పుడు చూస్తూ చూపు తగ్గిపోతుంది, శుక్లాలు వస్తాయి, చాలా ఇబ్బంది, ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు కొంత ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ హెల్త్ ఇన్సూరెన్సులు చేసుకుంటూ ఇవన్నీ కూడా మీ వృత్తిని దుస్తులు కావాల్సి వస్తుంది. కాబట్టి మనకు చైనా, ఇండియా ఇటువంటి కంట్రీస్లో టైలర్స్ ఎక్కువగా ఉంటారు. వరల్స్ మామూలు విలియం ఇలియాస్ ఈ హౌస్ చూసుకుంటే ఈ ఒక్క ఇన్వెన్షనే కాకుండా టైలర్ మిషన్ ఇన్వెన్షనే కాకుండా చాలా రకరకాల ఇన్వెన్షన్ చేసేసి ఈ టైలరింగ్లోనే ఒక వినూత్నమైన ప్రయోగాలు, వినూత్నమైన అన్వేషణలు చేసిన గొప్ప వ్యక్తి. కాబట్టి అతని పేరుతోనే ఈ టైలర్స్ డే మనం నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం నిర్వహించుకునే ఈ డే ఇది. మనం టైలర్స్గా చూసుకుంటే మొట్టమొదటిసారిగా మనం పాత సినిమాల్లో చూస్తుంటే దుస్తులు ఎలా ఉండేటివి, ఒక పెద్ద కవర్ లాగా 2 చేతులు మాత్రం ఉంటే కాళ్ళ నుండి తాళ్ళు కట్టే విధంగా ఉండేటివి దుస్తులు. అంటే టైలర్స్ మిషన్స్ కాకముందు మామూలుగా చేతులతో మనం దుస్తులు తయారు చేసుకునేటప్పుడు దుస్తులు వేసుకునే పద్ధతిని మనం గమనించిన తర్వాత ఆ తర్వాత టైలర్స్లో నైపుణ్యం స్టార్ట్ అయిన తర్వాత టైలర్స్ కుట్లు దుస్తులు తయారు చేసిన తర్వాత రకరకాల అందమైన దుస్తులు ప్రజలకు తయారు చేయడం జరిగింది. దీంట్లో టైలర్ని మనము ఊరికే ఒక సాధారణమైన వ్యక్తిగా కాకుండా టైలర్లో ఉండే ఒక ఇంజనీర్, ఒక ఆర్వేషణ, ఒక కొత్త రకమైన దుస్తులు కుట్టడం అనేది మనము గమనిస్తూ వస్తుంటే ఆ టైలర్స్ వాళ్ళ సబ్జెక్ట్లో వాళ్ళు తీసుకున్న వృత్తిలో వాళ్ళు బాగా రాణించగలరు, బాగా పేరున్న టైలర్స్గా రికగ్నైజ్ చేయగలరు. నేను అడ్వకేట్గా నంద్యాలకు ప్రాక్టీస్కి వచ్చిన కొత్తలో ఇక్కడ ఇబ్రహీం అనే ఒక టైలర్ ఉండేవాడు. ఆ టైలర్ ఒక్కటి మాత్రమే కోట్స్ కుట్టేవాడు. మాకు బ్లాక్ కోట్స్ కుట్టడం అంటే ఆ టైలర్ అడ్వకేట్ పోవాలంటే ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి కోట్స్ మాత్రం కుట్టించుకోవాలి. వారు హ్యాండ్ స్టిచ్చింగ్ అంటే ఒక టైలర్ ఒక కోట్ తీసుకుంటే అండ్ హీ విల్ టేక్ అబౌట్ 1 month టైం, సుమారు ఒక 4 రోజులు టైం తీసుకొని శుభ్రంగా చక్కగా మాకు కుట్టించేవాడు. సో అతని విధానం మనం మాకు క్లాత్ ఇస్తే ఆ క్లాత్ను ఒక పద్ధతిగా అనుకూలంగా మెజర్మెంట్స్ ప్రకారము దేనికి దానికి అన్నింటిని జోడించి ఒక కోట్ను తయారు చేయడం అనేది అంత సులభమైన విద్య కాదు. వేసుకోవడం చాలా సులభం, దాన్ని తయారు చేయడంలో ఉండే ప్రతిభ, దానికి తీసుకునే టైం, దానికి తీసుకునే నైపుణ్యం ఇవన్నీ కూడా మీ టైలర్స్లో ఉండేది. సో అట్లాగా చక్కటి టైలర్స్ను, బాగా పేరున్న టైలర్స్ను మనం ఈరోజు గౌరవించుకోవడం ద్వారా వరల్డ్ టైలర్స్ డేను మనం ఆనందంగా సంతోషంగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది, ఒక పండుగలాగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది, టైలర్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వృత్తిలో నైపుణ్యాన్ని సాధించడానికి వాళ్ళకు ఒక ఉత్ప్రేరకం లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం వరల్డ్ టైలర్స్ డేను నిర్వహించుకుంటున్నాం.
సో ఈ వరల్డ్ టైలర్స్ డేను ఇంతమంది సమక్షంలో మనందరం నిర్వహించుకుంటున్నందుకు చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు కూడా ఆర్గనైజర్స్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. మీ అందరికి మేము ముందు ఇచ్చాము ఆ పథకాలు ఏంటి అనేది కూడా. ఈ పథకాన్ని పదే మీకు తెలియపరుస్తున్నాము. గవర్నమెంట్ నుంచి కూడా మనం సాధించాల్సింది చాలా ఉంది. కాకపోతే మన టైలర్లందరూ ఐక్యతగా లోపిస్తూ ఉంది. టైలర్లు ఐక్యత ఉంటే మనం దేనైనా సాధించుకోగలుగుతాం. అదేవిధంగా లాస్ట్ టైలర్ డే రోజున మన వేదికను మన అన్నగారు ఫరూక్ అన్నగారు మన వేదికను పంచుకోవడం జరిగింది. ఆ వేదికలో మనం అన్నగారికి ఒకటే కోరుకున్నాం, అన్న మా టైలర్లందరూ చాలా బీదవాళ్ళు, ఎందుకంటే పరిస్థితులు చాలా మారుతున్నాయి. రెడీమేడ్ రంగులు ఎక్కువైపోయిన తర్వాత ప్రతి టైలర్ కూడా రోజు గడవడం కూడా కష్టంగా ఉంది చెప్పాలంటే. పండుగ పూట మాత్రం వాళ్ళ ముఖాలు కొద్దిగా ఆనందంగా కనిపిస్తాయి. ఆ తర్వాత మళ్ళీ పండుగ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తారు, ఎందుకంటే పనులు లేక. కానీ అలాంటి స్థితిలో టైలర్లు కూడా కొనసాగుతున్నారు. కాబట్టి మా వాళ్ళు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవాలన్నా ఈ ఫంక్షన్లకు మేము బాడీలు కట్టి చేసుకోవాలంటే చేసుకోలేము. కాబట్టి మాకు ఒక కమ్యూనిటీ వాళ్ళు కావాలని చెప్పేసి మేము అన్నగారిని కోరడం జరిగింది. ఆ రోజు అన్న మీకు ఖచ్చితంగా 15 సెంట్లు నేను ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా నేను నంద్యాల గెలిస్తే నేను 15 సెంట్లు మీకు కేటాయిస్తానని చెప్పేసి మాకు విజయ సభాముఖంగా హామీ ఇచ్చారు. అది పత్రికా మీడియంగా కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఈరోజు అన్నగారు లేరు, అన్నగారు కుమారుడు ఉన్నారు. కాబట్టి మా అన్నగా వింటారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా టైలర్ల జీవితాలు కూడా చాలా చిన్న భిన్నంగా ఉన్నాయి. వారికి గతంలో ఒక 15 ఏళ్ల కిందట వైఎస్ఆర్ కాలనీలో టైలర్ స్థలాలు ఇచ్చారు. అప్పటికి మా టైలర్ అసోసియేషన్లు ఎక్కువ లేవు. చాలా మందికి అవగాహన కూడా లేదు ఇస్తున్నారట్టుగా. కొంతమందికి ఏమో స్థలాలు దొరికినాయి. ఇక చాలా మంది కూడా రావాల్సి ఉంది. కాబట్టి ప్రతి ఒక్క టైలర్కి ఎవరైతే ఇంటి స్థలాలు లేవో వాళ్ళు కూడా ఇంటి స్థలాన్ని ఇప్పించి మంజూరు చేయిస్తారని చెప్పేసి ఈ సభామూలకంగా పైగన్న గారికి తెలియజేస్తున్నాను. ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగ కార్మికుల వేతనాల చెల్లింపు, పన్నుల అప్పగింత, నిర్వహణ, సాంఘిక భద్రత మున్సిపల్ శాఖకు పూర్తి బాధ్యతలు ఉండాలని అన్నారు. ప్రైవేట్ కంపెనీ ఏజెన్సీలకు అప్పచెప్పరాదని, మున్సిపల్ పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని తెలిపారు. పర్మనెంట్ కార్మికులకు గత 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ లో ఎన్హాన్స్మెంట్ మరియు 3 డిఏలు సత్వరం విడుదల చేయాలని పేర్కొన్నారు. పలు సమస్యలను చర్చించారు. ఈ సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 24 నుండి మార్చి 10 వరకు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో చర్చించి పరిష్కరించాలని కోరడం జరిగింది. లేని ఎడల దశలవారీ ఆందోళన నిర్వహిస్తున్నా పరిష్కారం కాకపోతే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మార్చి 6వ తేదీన చలో విజయవాడ అసెంబ్లీకి పెద్ద ఎత్తున తరలిపోవడం జరుగుతున్నదని, అలాగే మార్చి 3వ తేదీన నంద్యాల కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా జరిగే ధర్నాను మున్సిపల్ కార్మికులందరూ కలిసి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాముడు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, ఏఐటీయూసీ పట్టణ అధ్యక్షుడు భూమని శ్రీనివాసులు, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఓబులేసు, పట్టణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ప్రతాప్, ఉపాధ్యక్షుడు శివరాం, జాయింట్ సెక్రటరీ మస్తాన్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలుపులో భాగంగా దశల వారీగా ఆందోళన చేసుకుంటూ వస్తున్నాం. అయినా గవర్నమెంట్ కు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈరోజు కార్యక్రమాలు చేసి చూస్తున్న వారు అధికారులు కానీ మరియు మంత్రులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఎటువంటి చలనం అనేది లేదు. మరియు నా లోపల సమస్య పరిష్కరించకపోతే ఆ చలో అసెంబ్లీ కార్యక్రమం 6వ తేదీగా చలో అసెంబ్లీ కార్యక్రమం ముట్టడి జరుగుతుంది. కాబట్టి వెంటనే స్పందించి గవర్నమెంట్ ఈ సమస్యను పరిష్కరించాలా. ఎంతమంది మంత్రులు మారినా కానీ మున్సిపల్ కార్మికుల వాళ్ళ రాతలు మాత్రం మారడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు జరగబోయే ఎటువంటి సమస్యలైనా జరగవచ్చు, దానికి
ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరము ఎంతైనా చెప్పేసి తెలియచ్చు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఏఐటీసీ ఆందోళన పిలుపునిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఏఐటీసీ రాష్ట్ర పిలుపు మేరకు ఈ రోజు మేము పడుతున్నటువంటి ఇబ్బందులు గాని ఎలాంటి సమస్యలైనా మాకు కొత్త కొత్త జీవోలు తేవడము, ఆ మున్సిపల్ వర్కర్స్ ను వేధించడము, ఒక ఇద్దరు చేసే పనిని ఒక వ్యక్తి చేపిస్తూ మా మున్సిపాలిటీ అధికారులు ఎంతో మమ్మల్ని వేధిస్తున్నారు. కావున ఈ ఏదో కొత్త జీవో తెచ్చారంట, ఆ జీవోను కొంచెం తొందరలో రద్దు చేసి జీవో రాకుండా మాకు ఇదే పనిని కంటిన్యూగా చేసేలాగా ఉండేటట్టు కోరుకుంటున్నాము. అందుకు రేపు 3వ తారీఖు కలెక్టర్ ఆఫీసు ముట్టడి ఉంది. మీరు ఈ జీవోను కనుక వెనక్కి తీసుకోకపోతే కలెక్టర్ ఆఫీసు ఖచ్చితంగా ముట్టడి చేస్తాము. మీరు అప్పటికి కూడా మీలో చలనము స్పందన గినక రాకపోతే గినక 6వ తారీఖు చలో విజయవాడ అసెంబ్లీని ముట్టడిస్తామని ఈ సభాముఖంగా ఏఐటీసీ తరఫున మేము రెండవ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు షహారీ భోజన కార్యక్రమం మొదలవుతుందన్నారు. కావున ఎవరైనా పేదవారు కానీ ఇతర పట్టణం నుండి ఇక్కడికి పని మీద వచ్చిన వారు కానీ వలస కూలీలు కానీ విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు కానీ ఇంటిలో సదుపాయం లేనివారు కానీ 1వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఈ క్రింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్లకు 9490665997 9440537448 9441401 960 92900 69513 93911 88944 కి ఫోన్ చేయవలసిందిగా తెలియజేస్తున్నామన్నారు. ఇక్కడ మన మదీనా మసీద్ లో R&B గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న మదీనా మసీద్ లో గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే నంద్యాలలో మొట్టమొదటిసారిగా ఇక్కడి నుంచే సహరీ ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. దేవుని దయ ఈ రోజు వరకు కూడా బాగానే చేసుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరం కూడా భగవంతుని దయ వలన సహరీ కమిటీ కరీముల్లా గారు, సత్తార్ గారు, చాన్ బాషా గారు, ముతవల్లి అమానుల్లా గారు, మన నూర్ భాయ్ గారు, హాదర్ బాషా గారు వీళ్ళంతా సహకారంతో మళ్ళీ ముందుకు ఈ సంవత్సరం కూడా మేము సహరీగా ప్రోగ్రాం నిర్ణయించుకున్నాము. తప్పకుండా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. భగవంతుడు ఆయుష్ ఇస్తే మళ్ళీ సంవత్సరం కూడా చేస్తాము. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన అవకాశం. ఈ అవకాశం భగవంతుడు అందరినీ కల్పించాడు. ఈ మా మసీద్లో పనిచేసే మా మసీద్ వచ్చిపోయే వాళ్ళకి అదృష్టం కల్పించాడు. చాలా సంవత్సరాల నుంచి మేము ఏ రోజు కూడా బాధపడలేదు, ఏ రోజు కూడా కష్టం రాని ఇలా భగవంతుడు వచ్చిన మా మనిషి ప్రతి ఒక్కరు తినేపోయినారు కానీ ఖాళీ కడుపుతో ఎప్పుడు మా మసీదులో నుంచి పోలేదు. అది భగవంతుని దయ. ఇక్కడ చేసే మంచి మనసుతో చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా భగవంతుడు వాళ్ళకు కూడా ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఇంకా రాబోయే కాలంలో కూడా మంచి అవకాశం ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఇలాగే అందరూ నంద్యాలలో అన్ని కుల మతాలకు అతీతంగా మేము ఈ పండుగ జరిపించుకోవాలా. ఈ నెల అంతా కుల మతాలకు హిందూ సోదరులతో సహా సిక్కులు సాయి అందరూ ప్రతి ఒక్కరూ కలిసిమెలిసిగా సంతోషంగా ఈ పవిత్ర మాసం నెలంతా హ్యాపీగా జరగాలని చెప్పి పండగ కూడా అలాగే అందరం కలిసి చేసుకునేటట్టు భగవంతుడు మాకు అందరికి ఇది చేయాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తాం. గత 15-20 సంవత్సరాల నుంచి ఈ నెల మదీనా మసీదులో రంజాన్ సెహరీ చేయడం అనేది ఎవరైనా తెలుగున్న వాళ్ళు ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు సదుపాయం చేస్తాము. రాబోయే కాలంలో బాగా జరగాలని కోరుతున్నాం. उम्मीद है अल्लाह ताला से तमाम मुसलमान भाई खैर और आफियत के साथ होंगे। अल्लाह का शुक्र है, अल्लाह का करम है। अल्लाह ने इस माह मुबारक को, इस रमज़ान का महीने को अल्लाह हमें फिर इसकी तौफीक दिया है। इसके लिए हम सबको ज़रूरी है कि इसकी हमें कदरदानी करें और इसका एहतराम करें। और इसी निस्बत पर है ना, नंदियाल में बम्बला सतरम R&B गेस्ट के सामने मदीना मस्जिद है। हमारे कमेटी के हजरात अल्लाह का शुक्र है 15-20 साल से जो है ये सहरी का इंतज़ाम करते हुए आ रहे। अल्लाह का बहुत बड़ा एहसान है। आज भी जो ये साल भी हमें जो इस प्रोग्राम को शुरू किए हैं, आज भी ये साल हमें इस प्रोग्राम को भी शुरू किए हैं। इसलिए तमाम हजरात से गुजारिश है, किसी को भी हो, चाहे आने जाने वाले मुसाफिरों के लिए हो, चाहे जो है कॉलेजेस में रहने वाले स्टूडेंट के लिए भी हो, हम सबके लिए जो है सारे साथियों के लिए इंतज़ाम भी करते हैं।
इसके लिए तमाम हजरात से गुजारिश है, हमारी इस शहरी की कमेटी को, हमारी इस शहरी को हमें जो है साथ देकर जो है इस काम को आगे तक मंजिल तक पहुंचाने की कोशिश करें। అందరూ ముస్లిం సోదరులకు తెలియజేయడం అనగా ఈ మదీనా మస్జిద్ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ హైవేలో ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ గత 26 సంవత్సరాల నుండి ఉదయం పూట 4 గంటలకు సెహరీ ప్రోగ్రాం అనేది, అంటే ఒక్క పొద్దు ఎవరైతే ఉంటారో వారికి భోజన సదుపాయం ఎక్కడ దొరకదు. ఆ టైంలో ఎక్కడ హోటల్స్ కానీ ఎటువంటి సదుపాయం ఉండదు. అందుకు గాను ఈ కమిటీ, సెహరీ కమిటీ ఆలోచించి గత 26 సంవత్సరాల నుంచి ఈ సదుపాయము ప్రతి ఒక్క పొద్దు ఉన్న ముస్లిం సోదరులకు ఏర్పాటు చేయడం. బండి ముందర తీసుకుపోవాలన్నా దయచేసి. ప్రతి ఒక్కరు లైన్లో రావాలన్నా, బండి ముందర తీసుకోవాలన్నా, ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ. ప్రతి ఒక్కరు లైన్లో రావాలన్నా. అది తిన్నా अंडे टेस्ट करो अंडे अंडे हो गए अंडे अंडे है तो నా పడ ఉంది. మన వెంకటేశ్వర కంపెనీ ఈరోజు నంద్యాల మన మాస్టర్ రిత్రోలో చికెన్ మేళ పెట్టినారు. చికెన్ ఎగ్ మేళ. దీనిలో ఎంతో మంది ఇప్పుడు తిని చాలా బాగుంది. చికెన్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ తిన్నారు. ఇది ఒక 1 వీక్ నుంచి ఫోన్లు సరిగా ఒక వారం నుంచి చికెన్ కన్సెప్షన్, చికెన్ తినేవాళ్ళు రూమర్ ఎక్కువైనవి, చికెన్ మీద అపార్థాలు చేయడం వల్ల చికెన్ కోళ్ళ రేటు ధరలు కూడా తగ్గినాయి. దానివల్ల చికెన్ కన్సెప్షన్ పెరగాలని, జనాలకు చికెన్ మీద భయం పోవాలని, తక్కువ ధరల ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఉపయోగాన్ని, తక్కువ ధరల ఎక్కువ ప్రోటీన్ ఉన్నది ఒకటి చికెన్ అని మాత్రమే పబ్లిక్కి తెలియబెట్టాలని ఈ మేళ పెట్టారు. మేళకి మన భాస్కర్ గారు, నంద్యాల గారు బాగా సపోర్ట్ చేశారు. దానివల్ల జనాలు చూసి బాగా సంతోషం ఉంది. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభ సాయంత్రం. ఈరోజు విహెచ్ఎల్ కంపెనీ మరియు పిఆర్ఎస్ చికెన్ ఆధ్వర్యంలో చికెన్ మేళా నిర్వహించడం జరుగుతోంది. గత 10 రోజుల నుండి బర్డ్ ఫ్లూ అని చెప్పి సోషల్ మీడియాలో అనవసరంగా ఒక ప్రాపగండా చేసి చికెన్ సేల్స్ పడిపోయేలాగా, అదేవిధంగా కోళ్ళ యొక్క సేల్స్ పూర్తిగా పడిపోయేలాగా చేయడం వల్ల పౌల్ట్రీ రైతులు నష్టపోతున్నారు. అదేవిధంగా చికెన్ సెంటర్లలో ఓనర్లు అంటే ఎలాగో బతికేస్తారు, కానీ వర్కర్లు చాలా ఇబ్బందులు వాళ్ళకు జీవనోపాధి తగ్గిపోతుందనే ఉద్దేశంతో ఈరోజు కంపెనీ వాళ్ళ సహకారంతో, అదేవిధంగా పిఆర్ఎస్ చికెన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ చికెన్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. చికెన్ అనేది తక్కువ ధరలో ఎక్కువ ప్రోటీన్స్ ఇచ్చే ఆహార వస్తువు కాబట్టి తప్పనిసరిగా చికెన్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. ముఖ్యంగా చికెన్ అనేది మన ఇండియాలో 70 డిగ్రీస్ పైన ఖచ్చితంగా ఉడకబెట్టి ఉంటుంది కాబట్టి ఎలాంటి వైరస్ ఉన్నా, ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా ఏ ప్రాబ్లం ఉండదు. అని మేము తిని అదేవిధంగా నంద్యాల ప్రజలందరికీ తెలియచి వాళ్ళ డౌట్లు సమాధానాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో చికెన్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. అన్న బండి ముందర తీసుకుపోవాలన్నా దయచేసి. ప్రతి ఒక్కరు లైన్లో రావాలన్నా, బండి ముందర తీసుకోవాలన్నా, ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ.
ప్రతి ఒక్కరు లైన్లో రావాలన్నా. అది తిన్నా अंडे टेस्ट करो अंडे अंडे हो गए अंडे अंडे है तो चिकन वाले నా పడ ఉంది. वो गाड़ी आ रही है इधर सामने चल. వీటి ఖర్చు సాధారణ లేదా ప్రత్యేక చెల్లించటకు మరియు ఆ సమయంలో ఒకటి సాయిబాబా టెంపుల్ సబ్బు పక్కన ఒకటి ఇంకొకటి ఆంజనేయ స్వామి నిర్వహించడం ఒకటి లేక 2 సబ్బులు మొత్తం 3 సబ్బులు నిర్మాణకు కౌన్సిల్ వారి నిరీక్షణలో చైర్పర్సన్ గారి నిర్మాణం వరకు తేదీ 7/2/2020 ఉంటున్నది. అంశం 2 వేదిక ప్రజలు రానున్న వేసవికాల దృష్ట్యా బోర్డర్ ప్రశ్నించడానికి 10 లక్షల వీటి ఖర్చును సాధారణ లేదా కౌన్సిల్ వారి నిరీక్షణలో చైర్పర్సన్ గారు నిర్మాణం వరకు తేదీ 7/2/2020. అంశం 3 ఏదైతే నగర తేదీ పరిధిలో రానున్న వేసవికాల దృష్ట్యా డౌన్ రోడ్లో ఉండబడిన అల్లాబాగ్ దర్గా సిఎన్ఎస్ఆర్ సభ్యులు మరమ్మతులు చేసేందుకు 3 సభ్యులకు 7 లేక 10 లక్షలు ఖర్చవులని వీటి ఖర్చులను సాధారణ లేదా ప్రత్యేక నిధుల నుంచి చెల్లించకు కౌన్సిల్ వారి నిరీక్షణలో చైర్పర్సన్ గారు నిర్మాణం వరకు తేదీ 7/2/2020. అంశం 4 వేదికల నగర తేదీలో రాబోయే వేసవి నీటి ఎత్తడి దృష్టిలో ఉంచుకొని పట్టణంలో అవసరమైన చోట బోర్డు వేయవలసినది. కావున 5 బోర్డులు ఢిల్లీ వేసి వాటి మోటార్లు పైపులు కరెంట్ కనెక్షన్ ఇచ్చినకు 10 లక్షలు ఖర్చు కావాలని వీటి ఖర్చులను సాధారణ లేదా ప్రత్యేక చెల్లించటకు కౌన్సిల్ వారు ఆమోదించమైనది. అంశం 5 వేదికల నగర పంచాయతీకి సంబంధించిన దినసంత మార్కెట్ పండిమెట్ట కమేదాను 2025-2026 సంవత్సరం గాను బహిరంగ వేలం నిర్వహించటకు కౌన్సిల్ వారి తీర్మానం కోరుతూ గురించి సీఎం గారు మాకు 21 కోట్లు శాంక్షన్ చేయడం జరిగినది. కాబట్టి వారికి ధన్యవాదాలు. దానికోసము మనకు డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించమని చెప్పేసి మన కమిషనర్ గారికి ఆదేశాలు అందాయి. దాని గురించి మొన్న శేఖర్ మన పాత ఏఈ గారిని పిలుచుకొని శేఖర్తో కొంతవరకు తయారు చేశాము. ఇంకొంత తయారు చేయవలసినది ఉన్నది. దాన్ని కౌన్సిలర్స్ మేము ఈ ఏరియాలలో ఎక్కడన్నా ఏమేమి కావాలో కొంచెం కమిషనర్ గారికి చెబితే కమిషనర్ గారు దాన్ని చూసి దాన్ని కూడా తయారు చేస్తారు. అంతేకాకుండా మన ఈ చర్చనీయాంశంలో ఏమన్నా మీకు అడిగేది ఉంటే అడగవలసిందిగా కోరడం. ఆరోగ్యము సహకరించబడిన ఏజ్ పెద్ద వయసైన బేతం జిల్లాలో ఫ్యామిలీ అర్బన్ మరియు రూరల్ ప్రాంతాలను సందర్శించి అక్కడ ప్రజలతో మరియు అధికారులచే సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను సమస్యల గురించి ప్రజలకు అవసరమైన మంచి నీరు రోడ్లు
వాటి కొరకు ఆర్గనైజేషన్లు శ్రమించి ప్రయత్నించి మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి 25 పట్టణానికి 21 కోట్లు, పట్టణానికి 9 కోట్ల రూపాయలు మంజూరు చేయించి మరియు భవిష్యత్తులో వేదంచల నగర పంచాయతీకి అభివృద్ధి నిధులు సాధిస్తారని ఆశిస్తూ వేదంచల నగర పంచాయతీ చైర్పర్సన్ మరియు కౌన్సిల్ సభ్యులు తరపున మరియు పట్టణ ప్రజల తరపున మరియు ఆఫీస్ సిబ్బంది వీళ్ళందరి నుంచి నాకు అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ తప్పనిసరికి తీసేవలసింది. థ్యాంక్ యూ. ఇట్లా వార్డు సచివాలయం 1లో తిరిగి నోట్ చేశాను నేను. సచివాలయం 2 అదేవిధంగా చేశాను. తిరిగి సచివాలయం 3 జరిగింది. అంటే సచివాలయం 4, సచివాలయం 5 ప్లస్ బుక్కపల్లి ఇలా అన్ని వాళ్ళు తిరిగామండి. స్ట్రీట్ తిరిగి ప్రపోజల్స్ అన్ని రెడీ చేశాము. దీంట్లో ఏదైనా మిస్ అయినా ఒక లిస్ట్ తయారు చేసి ఇస్తాము. రాజమండ్రిపేట ఉర్దూ స్కూల్ డైరెక్ట్ ఉంది, అదొకటి. నెక్స్ట్ ఉర్దూ స్కూల్ నుంచి జిఎల్ఎస్ఆర్ కొలిమిగుంట రస్తా దగ్గరండి. నెక్స్ట్ నాగులకట్ట కలాల రస్తా బయటపేట. రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి నిరాశ కలిగించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే పిఆర్సీకి సంబంధించి 2023 జూలైతో 11వ పిఆర్సీ పూర్తయింది. 2023 జూలై నుంచే 12వ పిఆర్సీ అమలు చేయాలి. గత ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలల కాలమైంది. ఈ బడ్జెట్లో దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయిస్తారు, నిధులు కేటాయిస్తారని చెప్పి ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు అనేకమైనటువంటి ఆశలు పెట్టుకున్నారు. కానీ అటువంటి ఆశలు నిరాశకి కలిగించిందని చెప్పి బడ్జెట్ ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి. అంతేకాదు ఈ రోజున కాలేజీల్లో, ఇంటర్మీడియట్ కాలేజీ కావచ్చు, డిగ్రీ కాలేజీల్లో అతి తక్కువ జీతంతో కాంట్రాక్ట్ లెక్చరర్స్ కానీ గెస్ట్ లెక్చరర్స్ కానీ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ జీతాలకు సంబంధించి కానీ, లేదంటే ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి జీతాలు కానీ, పార్ట్ టైం జీతాలు కానీ, ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న అన్ఎయిడెడ్ సిబ్బంది తక్కువ జీతాలతో పనిచేస్తున్న వారికి సంబంధించి కానీ ఎక్కడా కూడా అంటే ప్రజల్లో భాగమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి ఇది నిరాశ కలిగించింది. అంతేకాదు ఈ రోజున రాజధాని గురించి కూడా ప్రస్తావన చేశారు. రాజధాని గురించి చేసినటువంటి ప్రస్తావన ఏంటంటే, ఈ బడ్జెట్లో మేము రాష్ట్ర ప్రభుత్వంగా ₹1 కూడా కేటాయించమని చెప్పి చాలా స్పష్టంగా బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి గారు పొందుపరిచారు. కొన్ని కేంద్రం నుంచి ఏమైనా నిధులు వస్తాయంటే కేంద్రం నుంచి కూడా నిధులు రావు. ఓన్లీ వరల్డ్ బ్యాంకు నుంచి వచ్చినటువంటి అవి గ్రాంట్ల అప్పుల అనేది స్పష్టం చేయకుండా ఉంది. అప్పు అయితే తిరిగి కట్టాలా, మళ్ళీ ఉన్నటువంటి వడ్డీలు భారం పడే పరిస్థితి ఉంది. అంటే వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చే నిధులతో మాత్రమే మేము అమరావతిని నిర్మిస్తామని చెప్పంటే అమరావతి గురించి గొప్పగా చెప్పుకునేటువంటి ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి సంబంధించి స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిధులు కేటాయించారు. 2027 లోపు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఆ పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైనటువంటి వాళ్ళ సమస్యలకు సంబంధించినటువంటి కానీ వాళ్ళ కాంపెన్సేటరీకి సంబంధించినటువంటి బడ్జెట్కి సంబంధించిన మట్లో అందులో ప్రస్తావన లేదు. అదేవిధంగా ఈ రోజున ఈ ప్రజలకి సమాజానికి అనుకున్నట్టు లేదు. కానీ గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుల్ని ఎత్తు చూపే పరిస్థితుల్లోనే ఆ నివేదిక ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఆ తప్పులు చేసింది కాబట్టే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం ఆ యొక్క ప్రభుత్వాన్ని 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం చేశారు. ఆ తప్పుల్ని ఎత్తు చూపుతూ మరలా అదే విధమైనటువంటి తప్పులు చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది తప్ప ఈ ప్రజానికానికి నిరాశ కలిగించే బడ్జెట్గాను అంకిలిగారడిగా ఉంది తప్ప ఇది మన రాష్ట్ర వాస్తవ పరిస్థితికి అనుగుణంగా లేకుండా దూరంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రణాళిక వేస్తే వరి నాటండి, దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి, జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి. పిల్లలకు విద్య అందించడం
తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా 35.69 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. ఉపాధ్యాయులకు స్నేహపూర్వక వాతావరణంలో కూడిన విద్యా వ్యవస్థ కోసం గౌరవనీయ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారి చొరవతో మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తును అందించాలని నిర్ణయించిందని గౌరవ సభకు ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాను. ఇది స్థానిక సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాక ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పిస్తుంది. 25-26 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఉన్నత విద్య భవిష్యత్ సవాళ్లను విద్యార్థులకు సిద్ధం చేయడానికి మరియు అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం బలమైన సమ్మిళిత ఉన్నత విద్యా వ్యవస్థ నిర్మించడానికి ప్రభుత్వం అంకిత భావంతో ఉంది. ఈ కార్యక్రమం కింద మల్టీ డిసిప్లినరీ విద్య మరియు పరిశోధన విశ్వవిద్యాలయాల స్థాపన, పాలిటెక్నిక్ విద్యలో క్రెడిట్ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టడం, అధునాతన తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీలతో విద్యాలయాలను ఆధునీకరించడం వంటి కీలక నిర్ణయాల ద్వారా మన విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ 100 విశ్వవిద్యాలయాల్లో మన రాష్ట్ర విశ్వవిద్యాలయాలను నిలపడమే మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాశాఖకు 2,005 ప్రాంతం నుంచి ఈ పదవి వరకు కూడా ప్రైవేట్ హాస్పిటల్ పుట్టగొడుగుల్లా నంద్యాల ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఎటువంటి ఫైర్ సర్టిఫికేట్ లేకుండా, వాళ్ళకు నామ్స్ ప్రకారం లేకుండా ఈరోజు తన పలుకుబడుల విధానంతో ఈరోజు కొత్త కొత్త హాస్పిటల్ నిర్మిస్తూ పేద రోగులు వచ్చిన వాళ్ళ జీవితాలతో చెలగాట ఆడుతున్న తరుణంలో మనం ఈ నంద్యాల ప్రాంతంలో చూస్తున్నాం. వారితో పాటు ఫీజులు వసూలు చేయడంలో కూడా ఎవరికి మేము తక్కువ కాదని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఈరోజు పేద రోగుల నుంచి వచ్చిన వాళ్ళను వాళ్ళ ఆరోగ్యమే ఆయుధంగా మలుచుకొని ఈరోజు డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక వారం క్రితం కూడా మనం చూసాం, ఒక డాక్టర్ ఒక హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో ఆర్థో డాక్టర్ గారు కూడా ఒక కాలు చేయనికి పోయి ఇంకొక కాలుకు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. ఆ విషయాన్ని తక్షణమే గ్రూపులలోనూ ప్రెస్లో రావడం జరిగింది. కానీ వాటిని ఏం జరిగిందో ఏమో మనకైతే తెలియదు. కానీ అది కొద్ది సమయంలోనే వాటిని డిలేట్ చేయించి మళ్ళీ అక్కడ వాటిని వేరే విధంగా వాయిస్ లిపియడం కూడా మనం చూస్తున్నాం. వాటితో పాటు మేము ఒకటే అడుగుతున్నాం, ఈ జిల్లాలో డిఎంహెచ్ఓ గారు ఉన్నారా లేదనే విషయము మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంతవరకు జిల్లాలో ఉన్నటువంటి జిల్లాధికారి అయినటువంటి డిఎంహెచ్ఓ గారు ఒక హాస్పిటల్ను విజిట్ చేసేది కానీ ఇంతవరకు ఇన్ని హాస్పిటల్ పుట్టుకొడుగులా పుట్టుకొస్తున్నా వాళ్ళకు ఏ విధంగా పర్మిషన్లు వస్తున్నాయో ఆ క్వశ్చన్ చేయడం కానీ ఇంతవరకు మీరు అక్కడ ఒక నిజమైనటువంటి బాధితురాలకు అన్యాయం జరిగినటువంటి వాళ్లకు ఆ హాస్పిటల్ పైన నువ్వు ఏం చర్య తీసుకున్నారో మీరు ఆ విషయాన్ని కూడా మీరు చెప్పాలి. చెప్పలేని పక్షంలో కంపల్సరీగా సోమవారం నాడు కూడా కంపల్సరీగా కలెక్టర్ మేడం గారికి కూడా మేము ఈ హాస్పిటల్ సమస్యల పైన కంపల్సరీగా స్పందించి మేడం గారికి కూడా వినతిపత్రం ఇచ్చి వాటితో పాటు డిఎంహెచ్ఓ గారి పైన కూడా మేము కంపల్సరీగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తాం. నాగరాముడు ఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి. ఎంత విచిత్రం అంటే అదే పేషెంట్లతో మళ్ళీ వాయిస్లు ఇప్పించి ఆల్రెడీ మనం చూస్తున్నాం. గత హాస్పిటల్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కంపల్సరీగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పేషెంట్లతో మళ్ళా మంతనాలు నడిపి తర్వాత వాళ్ళతో వాయిస్ రికార్డ్ చేయడం అది ఒక ఆనవాయితీగా మారుతుంది.
దానికి కూడా కీలక పాత్ర డిఎంహెచ్ఓ గారు వహిస్తారనే విషయం మనకి ఇక్కడ తేలితెల్లంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా విచిత్రంగా ఏంటంటే కేసు జరిగి ఇబ్బందులు పడుతున్నటువంటి మహిళ అని చూడకుండా ఇంతవరకు చర్యలు తీసుకోకుండా వాటిని మళ్ళీ మాయమాటలు చెప్పి మేము ఏం తప్పు చేయలేదు అని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఇప్పియడం అనేది చాలా బాధాకరం. అంటే ఇలాంటి హాస్పిటల్ ఇక్కడ ఉన్న చాలామంది చదువుకుంటున్నారు, డాక్టర్ వృత్తి ధర్మంలో చేస్తూ ఈ అమెరికా ఫారిన్ లాంటి ఆ ప్రాంతాల్లో మేము చదువులు సాధించామని చెప్పి బోర్డులు పెట్టుకుంటున్నారు. అంటే మీకు సీట్లు ఇక్కడ రాక భారతదేశంలో మీరు అక్కడ పోయి చదువుకుంటున్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ట్రీట్మెంట్ ఇచ్చే విధానంలో ఆ పేరు చెప్పుకోవడం కాకుండా మీరు ఖచ్చితంగా ఈరోజు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక ఫీజు మామూలుగా వసూలు చేయడంలో ఓపీ 200 అని చెప్తారు, బ్లడ్ చెకప్లు అంటారు, స్కానింగ్ అంటున్నారు. అంటే ఒక చిన్న రోగి వెళ్ళినా కూడా ఈరోజు ఒక్కొక్కరిని ఎంత లేదన్నా కూడా 5 నుంచి 6 వేల రూపాయలు ముక్కు పిండి వసూలు చేసినా కూడా ఇక్కడ డిఎంహెచ్ఓ గారు ఏమాత్రం స్పందించకపోవడము చాలా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా గమనించి డిఎంహెచ్ఓ గారు తక్షణమే మీరు నంద్యాలలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ విజిట్ చేయాలి. వేటికైతే పర్మిషన్ లేవో వాటిని మీరు రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు ఏఐఓఎఫ్ ఆధ్వర్యంలో అదేవిధంగా కలిసి వచ్చి విద్యార్థి యువజన సంఘాలు కూడా కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమానికి సంసిద్ధం అవుతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. నాగరాముడు ఏఐఓఎఫ్. నంద్యాలలో ఘనంగా కె. శేఖర్ టైలర్స్ టౌన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో వరల్డ్ టైలర్స్ డే. సిపిఐ పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం. మార్చి 2వ తేదీ నుండి మదీనా మసీదులో షహరీ భోజన కార్యక్రమం. స్థానిక పట్టణంలో ఉచితంగా కోడిగుడ్లపై అవగాహన, చికెన్ ఫ్రైలు, పకోడాలు, గుడ్లు ఉచితంగా ప్రజలకు పంపిణీ. చిన్నారులు భవిష్యత్లో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలి. మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బేతంచెర్ల పట్టణంలో నగర పంచాయతీ వార్డ్ కౌన్సిలర్ సమావేశం. ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహణ తనిఖీలపై డిఎంఅండ్హెచ్ఓ నిర్లక్ష్యమా? డిఎంఅండ్హెచ్ఓపై చర్యలేవి? తల్లికి వందనం ద్వారా 15,000 రూపాయలు తో పాటు కుటుంబంలో ఉన్న పిల్లలు అందరికీ 12వ తరగతి వరకు. ఉద్యోగ ఉపాధ్యాయులను నిరాశపర్చిన బడ్జెట్. పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి.